హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద సింప్లీ శ్రవంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదే ఆల్రెడీ మీరు తమిళలో చూసుంటారు, వంకాయ కొత్తిమీర కారం కూర. ఎందుకంటే నిన్న ఫస్ట్ షార్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన ఫస్ట్ షార్ట్ ఈ కర్రీ మీద చేశాను. ఇది 1.4K వ్యూస్ వెళ్ళింది. నా ఛానల్ని మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు వంకాయ కారం కొత్తిమీర కారం కూర ఎలా చేయాలో చెప్తాను. ఈ లోపల ఇక్కడ మామిడికాయ పప్పు అయిపోతుంది. మామిడికాయ పప్పు మీ అందరికీ తెలుసు, అందుకని నేను చెప్పట్లేదు. జస్ట్ ఇది చూడండి, నేను వంకాయ కొత్తిమీర కారం కర్రీ గురించి చెప్తాను. మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో మనం చక్కగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి. ఆ మూత పెట్టేసిన తర్వాత పక్కనే నేను పప్పు కూడా పెట్టేశాను, మామిడికాయ పప్పు మీరు చూస్తున్నారు కదా, అదే ఇది. ఈ విధంగా మనం చేసుకుంటే కనుక పప్పు చాలా తొందరగా అయిపోతుంది. మామిడికాయ పప్పు చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా మామిడికాయ పప్పు మనం కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ మామిడికాయ పప్పు పెట్టేసిన తర్వాత నేను కర్రీ మూత తీసి ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇక్కడ మీకు క్లిప్పింగ్ వస్తుంది కదా, నేను ఒక్కసారి మళ్ళీ కలుపుకుని మళ్ళీ మూత పెట్టేశాను. ఈ లోపల మనం ఈ కర్రీ కోసం ఒక చిన్న పేస్ట్, ఎంతసేపు పట్టదు, ఒక 5 minutes కూడా పట్టదు, ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఆ మిక్సీలో ఫ్రెష్ కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిర్చి, చింతపండు, అలాగే కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు. నేను ఇంక ఈరోజు వేయలేదు. కొంచెం అల్లం వేసేసిన తర్వాత ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఇదిగో ఇక్కడ వస్తుంది కదా మీ క్లిప్పింగ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయిపోండి. నేను ఇక్కడ ఒక 4 members కోసం చేస్తున్నాను కర్రీ. అదిగో కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసేసి జస్ట్ గ్రైండ్ ఇట్ అనమాట. అలా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా మనకి పేస్ట్ కింద అయిపోతుంది. కొంచెం దాన్ని కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటే బెటర్ నా ఫీలింగ్, ఎందుకంటే నేను బాగా పేస్ట్లో చేసేసాను. ఇంత పేస్ట్గా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటే మనకు తింటున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇగో ఇక్కడ కూర 75% మగ్గిపోయింది. ఇందులో మనం ఇదిగో ఒక పక్కన పప్పు కూడా విజిల్స్ వస్తున్నాయి, పప్పు కూడా అయిపోయినట్టే. ఇలా ఒక 75% మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న కొత్తిమీర కారం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుని, ఇక్కడ నాకు తీయడం ఇబ్బంది అవుతుందని మా పిన్నిని వచ్చి హెల్ప్ చేయమన్నాను. పాపం మా పిన్ని వచ్చి హెల్ప్ చేస్తుంది. మా ఇంటికి మా పిన్ని బాబాయ్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకో ఇలాగా పూర్తిగా మనం పెట్టుకున్న కారం, మీకు తగినంత కారం, మీకు నచ్చినంత కారం కూడా వేసుకోవచ్చు. సారీ, నేను కంగారులో ఏది మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం హడావిడిగా చిన్న వ్లాగ్ చేశాను అంతే. ఇలా శుభ్రంగా కలిపేసుకున్నాక మూత పెట్టకండి, ఎందుకంటే మూత పెట్టండి, పెట్టి ఒక 2 minutes పెట్టి తీసేయండి. తర్వాత ముక్క మెత్తబడదు. ఈ కూరకి ముక్క మెత్తగా అయిపోతే బాగోదు, మరి పేస్ట్లో అయిపోతే బాగోదు కర్రీ. కొంచెం మనకి ఇగో ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిన్ని పాప నేను ఒక్కదాన్ని ఓ పక్కనే వీడియో తీసుకుంటూ ఓ పక్కన వంట చేస్తున్నానని వచ్చి నువ్వు వీడియో తీసుకో నేను కలుపుతానులే అని హెల్ప్ చేశారు. మా పిన్ని వాళ్ళు ఏలూరులో ఉంటారనమాట. ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చారు, మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చారనమాట. ఇలా క్లోజ్ చేసుకుని ఒక 2 minutes అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా అయిపోయిందో కర్రీ మనకి. ఇప్పుడు మూత పెట్టకండి, మూత పెట్టకుండా ఉంటే మనకి కర్రీ ఇలా ఉంటుందన్నమాట. ఈ పక్కన మనకి కర్రీ అయిపోతుంది, ఓ పక్కన పప్పు కూడా అయిపోయింది. మనం పప్పులోకి తాలింపు కూడా పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ తీసేసి శుభ్రంగా అందులో ఉన్న మామిడికాయ ముక్కలు అన్నీ పప్పులో వేసేసి, జస్ట్ పప్పు గుత్తి ఏమీ అవసరం లేదు, మనకి
పులుసు గరిటె అంటారు కదా, దాంతో మనం జస్ట్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. నాకు కొంచెం పప్పు ఇంత మెత్తగా ఉండాలి, పలుకుగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. సో దాంట్లో కొంచెం నేను ఉప్పు కుక్కర్లో పెట్టినప్పుడే వేయను, ఎందుకంటే పప్పు ఉడకదు. సో నేను పప్పులో ఇప్పుడు వేస్తాను అనమాట ఉప్పు. ఇంకా ఉప్పు వేసేసి జస్ట్ అలా కలిపితే చాలు, బాగా మెత్తగా అయిపోతుంది మనకి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పప్పు గట్టిగా ఉండి కర్రీ గట్టిగా ఉంటే, అందులోనూ సమ్మర్ కదా, కొంచెం ఇది లిక్విడ్లా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ మామిడికాయ ఎంత పుల్లగా ఉందో తెలుసా, చాలా అంటే చాలా పుల్లగా ఉంది. నాకు మామిడికాయ పులుపు అంటే చాలా ఇష్టం. ఇక్కడ తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఈ చిన్న పోపు గరిటె పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి, అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించాలి. అసలు ఆ ఇంగువ ఫ్లేవర్ ఎంత బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం ఆ ఇంగువ స్మెల్. ఇలా మనం బాగా వేయించేసుకున్నాక ఇది పప్పులోకి తాళింపు పెట్టేసుకోవడమే. చూడండి తాళింపు ఎంత బాగా ఎగుతుందో. ఈ లోపల అదే స్టవ్ మీద నేను పప్పు కూడా పెట్టేశాను మళ్ళీ, ఎందుకంటే తాళింపుతో మళ్ళీ ఒక్కసారి స్టవ్ మీద పెడితే అది చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసేసుకున్నాక ఇందులో వేసేసుకుని ఒక్క పొంగు రానివ్వండి చాలు. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఫ్రెష్ కర్రీ లీవ్స్. ఒకసారి కడిగేసి శుభ్రంగా వాష్ చేసేసుకున్న కర్రీ లీవ్స్ కూడా పప్పులో వేసేసుకోండి. అంతే, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కట్టేయండి. మన మామిడికాయ పప్పు, అలాగే వంకాయ కొత్తిమీర కారం కర్రీ కూడా రెడీ అయిపోయి. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి, హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకని చక్కచక్క చేసేసాను. మీ అందరి సపోర్ట్ చాలా అంటే చాలా